టైం. అదృష్టం ఆషాఢం ఆఫర్ లాగా తగిలే లోపే దురదృష్టం దారుణంగా తన్నింది మన అవినాష్ ని. అవినాష్ ఫేస్ చేసిన ఆ ఫన్నీ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ ఖెవ్వు కార్తిక్. నీ సోకుమార అమ్మో నీ చిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా. రష్మి నువ్వు కూడా ఇంత ఫీల్ అవ్వాలా, శాంతి చూడు ఏం ఫీల్ అయిపోతుందో. ఏదో తేడాగా ఉంది రోజా గారు. బస్ స్టాప్ లో ఒక అందమైన అమ్మాయి కనపడితే చాలండి, అబ్బబ్బా ఇలాంటి వాళ్ళు చంపుకు తినేస్తున్నారు అనుకోండి. ఏ మిస్టర్, నీకేం పని పాట ఏం లేదా? అక్కడ అమ్మాయి ఉందిగా, అక్కడ చూడొచ్చు కదా. అందంగా పుట్టడం నేను చేసుకున్న తప్ప? చీచి, ఈ బస్సు టయానికి రాదు, ఎప్పుడు లేటే. పాప బస్ కోసం వెయిటింగ్. ఒళ్ళెలా ఉంది? చెదలు పట్టిన చెక్కలా ఉంది. ఎల్లోర శిల్పాలు ఎప్పుడన్నా చూసావా? అది నాలాగే అందంగా ఉంటుంది. చెలకలు పట్టిన ఫేస్ వేసుకొని ఎల్లోరా శిల్పంతో పోలికంటే నీకు. సారీ రేష్మిని ఎందుకు అంటుంటావు? బస్ స్టాప్ లో ఉండి మీ టార్చర్ పడే కంటే వెళ్ళిపోవడం మంచిది. హలో మేడం, జారిపోతున్నాయి చూసుకోండి. ఎక్కడ చూసినా వెనక పూలు జారిపోతున్నాయండి. పూలు చక్కని బంగారం ఇది, ఎనిమిది దిక్కుల సింధూరం, మెత్తని బంగారం ఇది, మనసుల నెట్టిన బంగారం. ఎందుకు పట్టుకున్నావు? కింద పడితే కందిపోతావని. నేనంటే నీకు ఇష్టమా? కాదు, ప్రేమ. రెండింటికి పెద్ద తేడా ఏంటో? పాయసం అంటే ఇష్టమైతే గ్లాసులో పోసుకొని తాగుతాం, అదే ప్రేమ అయితే గ్లాసు నాకేస్తాం. అర్థం కాల. కుక్క పిల్ల అంటే ఇష్టం అనుకో, దాంతో మూతి నాకు ఇచ్చుకుంటాం, అదే ప్రేమ అయితే కుక్క పిల్ల మూతి మనం నాకుతాం. అర్థమైంది. కుక్క మొహం దానికి కుక్క పోలిక చెప్తే అర్థం కాల. అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకుంటావా? హలో, అమ్మాయిలు పెళ్లి అనగానే పారిపోవడానికి నేనేమన్నా సుడిగాలి సుధీర్ అనుకుంటున్నావా? కార్తిక్ ని ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. నీకో దండ, నాకో దండ, మన పెళ్లి అయిపోయింది. బాబు గారు, కొత్త జంట ఒకసారి ఆశీర్వదించండి సార్. మా జంట ఏ బండ ఎక్కకుండా ఆచరించండి మేడం గారు. దేవతల ఆశీర్వాదాలు అయిపోయినాయి. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి జిప్పాక్ 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 జిప్పాక్, ఇదే మన ఇల్లు. కమాన్ వచ్చేయ్. జిప్పాక్ 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 జిప్పాక్. పక్కింట్లో మీ ఉండాలా పోవాలా ఏంట్రా గోలా? ఎవడో చచ్చినట్టు. ముసల్దానా, శుభమని పెళ్లి చేసుకుని వస్తే చచ్చినట్టు అంటావేంటే? ఎవరైనా పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని తీసుకొస్తారు, నువ్వేంట్రా పని మనిషిని తీసుకొచ్చావు? వసే, నువ్వు నా ఫ్యామిలీని చూస్తూ ఇలానే కుళ్ళుకుంటూ ఉండు. రేపు ఉదయం లోపల దీని చేత వాంతులు చేయిస్తా. అంత గ్యాప్ ఎందుకురా? ఒక అద్దం తీసుకొచ్చి ముఖం ముందు పెట్టు, ఆటోమేటిక్ గా వాంతులు అయిపోతాయి. ఏంటే ముసలి? బంగారం వదిలే, బంగారం దాంతో మనకు సంబంధం లేదు. ఈ రోజు మనం ఫస్ట్ నైట్ లోపలికి వెళ్దాం. పోయే ముసలి ఎంకమ్మ. ఇప్పటి వరకు దాచుకున్న నా బ్రహ్మచర్యం పటా పంచలైపోవాలి. ఏమండి, నాకు ఆటో పంచులు తెలుసు, ఆది పంచులు తెలుసు, ఈ పట్టా పంచులు ఏంటండి? నీకు అలా అర్థమైందా? ఈ రోజు మన ఫస్ట్ నైట్ కదా, నీకేమనిపిస్తుంది? ఏమండి, రాత్రికి వాంతులు చేసుకొని రేపు ఉదయం అంతా పిల్లోని ఎత్తుకోవాలనిపిస్తుందండి. ఇంకా పాలల్లో తోడేయలేదు గానీ గంట తిరిగేలోపు గడ్డ పెరుగు కావాలన్నట నీలాంటిది ఒకటి. మనం మాట్లాడుతుంటే అది కౌంటర్లు వేస్తుంది కదా, అదే మనం పాటేసుకుంటే ఈ రోజు నుంచి నీకు మూడు వచ్చినా నాకు మూడు వచ్చినా ఒక అద్భుతమైన సాంగ్ వేసుకోవాలి. అదే మన ఫ్యామిలీ సాంగ్. వేసుకుందామా? నేడు కురిసేనులే, ముత్తు మురి పాలలో ఏడు తడిసేనులే, నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరెని. అబ్బాబాబా ఇంట్లో దయ్యం ఉంది. ఇంట్లో దయ్యం ఏంటి? అదేమతి నా పెళ్ళం. అది పెళ్ళం కాదు, దయ్యం. రాలే, ఎవరు నువ్వు? స్వీటీని. ఈ శరీరం ఎవరిది? శాంతిని. శాంతి శరీరం నుండి బయటకి రా. రాను. రప్పిస్తానే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. స్వీటీ, స్వీటీ. నేనే నీ మొగుడిని. ఉనకిన పైతింగ్ ఎంత పరిచిదా? అడే నాయే. పెళ్లి చేసుకున్నావే? ఏంటి? என்னோட பேர் ஸ்வீட்டி இல்ல சாந்தி. நான் பேசுறேன். அம்மா அப்பா எங்க இருக்கீங்க? ఎవడ్రా నువ్వు? అర నిమిషంలో నా పిల్లానికి అరవం నేర్పించావు. ఇన్ని రోజులు నువ్వు పెళ్లి చేసుకుని కాపురం చేసింది ఓ దయ్యంతోరా. దయ్యంతోనా? అర్థం కాలేదా? ఫర్దర్ గా ఏ ప్రాబ్లం వచ్చినా ఈ నెంబర్ కాంటాక్ట్ చేయి,
ఈ నెంబర్ జాగ్రత్త. అంటే నేను పెళ్లి చేసుకుని శోభనం చేసుకుని కాపురం చేసి దయ్యంతోనా? ఒరే దరిద్రుడా, మొదటి రోజే అనుకున్నాను అది దయ్యం అని. నాకు ఇప్పుడు తెలిసిందా? నా కాపురాన్ని పూర్తి చేసావుగా, కళ్ళు చల్లబడ్డాయి కదా, చల్లబడ్డాయి. స్వీటీ అన్యాయం చేసి నన్ను చెడగొట్టి పంపించావే. స్వీటీ సార్, ఒక అమ్మాయికి లైన్ వేసి పెళ్లి చేసుకోవాలంటే ఎంత కష్టపడాలి సార్? ఎంత కష్టపడ్డాను బస్ స్టాండ్ లో. స్వీటీ ఎక్కడన్నావే? ఏవండి ఏవండి వస్తే ముసల్దానా, వాయిస్ మార్చినంత మాత్రం ఊరుకుంటా అనుకున్నావు? ఎల్లో వదలకెళ్ళు, మీ ఇంటికి వెళ్ళు. ఏవండి? ఏంటండి? నేనండి. ఎవరండి? స్వీటీని. నువ్వు స్వీటీ అంటే? ఏవండి మర్చిపోయారా? ఆకాశం అమ్మాయి అయితే నాలా ఉంటుంది, నాలా. మన ఫ్యామిలీ సాంగ్. ముత్తు మురి పాలలో తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి ఇదేంటి అంటే శాంతి నుంచి వెళ్ళిన ఆత్మ ముసలాల్లో దూరిందా? ఏవండి? స్వీటీ, నువ్వు నా స్వీటీవి. నువ్వు ఏ రూపంలో లవ్ చేస్తా కానీ నాకు ఆయాసం వస్తుంది. నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకున్నాపో. ఏంటో నాకు ఆయాసం తెప్పించమంటే ఈయన ఆయాసం పడుతున్నాడు. హలో, ఒరే కాశ్మరా, ఇక్కడ దయ్యం మళ్ళీ వచ్చిందిరా, రారా. ఒరే దయ్యం మళ్ళీ వచ్చిందిరా. మళ్ళీ వచ్చిందా? ఎక్కడా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? నిన్ను వదిలించడానికి వచ్చా. నేను రాను. నేను రాను. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ దయ్యం వస్తే ఈ బూడిద నీ దగ్గర పెట్టుకో, దాని మీద చల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. అని పాత నోట్లే చెక్ పంపిస్తా. ఇల్లు ఒరే దరిద్రుడా, నీ పిల్లలు లేదని చెప్పేసి నీ బెడ్ మీద అయ్యో అయ్యో నన్ను పడుకోబెట్టా. అయ్యో మొత్తానికైతే ముసలిదానికి వెళ్ళి దయ్యం వెళ్ళిపోయింది. అమ్మ ఇప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా జీవించవచ్చు. ఎవరా నువ్వు? నేను మీ స్వీటీనండి. స్వీటీయా? ఇంకా గుర్తు రావట్లేదా? మన ఫ్యామిలీ సాంగ్ మళ్ళీ సాంగ్ కదండి. నా వల్ల కాదయ్యా బాబు, సాంగ్ ఇక్కడ. వానగా నేడు కురిసేనులే మురి పాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగిని ఆ సడిలోన ఒక తోడు నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏవండి ఇంకొక సాంగ్ వేసుకుందామా? వేసుకుందాం. దగ్గర ఓం భీమ్ క్రీమ్. నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు ఏం చేయలేరు. ఏమండి? మీ స్వీటీనండి. మీకు మూడు వచ్చినా నాకు మూడు వచ్చినా మన ఫ్యామిలీ సాంగ్ వేసుకుందాం రండి. నేను ప్రశాంతంగా బతుకుతా. ఏవండి ప్రశాంతంగా లోపల బతుకుదాం రండి. అమ్మో ఇక్కడ ఉంటే నా వల్ల వెళ్ళిపోతా. రండి. ఏవండి ఏవండి? ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా. తీయగా చల్లగా మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశా. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి
ఐ లవ్ యూ. రోజా ఏమంటుందో వినండి.